ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషాద సంఘటన ప్రకాశం జిల్లా తుర్లపాడు మండలం కాళజుబ్బలపాడు ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తెలిపిన ప్రకారం మద్యం వ్యసనానికి గురైన తన భర్త తన అక్క సూచనలతో ప్రేరేపితుడై తరచూ తనపై దౌర్జన్యం చేస్తుండేవాడని తెలిపారు. గతంలో కూడా పలుమార్లు తనను హత్య ప్రయత్నం చేయడానికి యత్నించాడని, విడిపోయి స్వతంత్రంగా జీవనం కొనసాగిస్తున్నా అప్పుడప్పుడు గ్రామంలోకి వచ్చి వేధింపులకు గురి చేస్తుండేవాడని వాపోయారు. తనతో పాటు నా పిల్లల ప్రాణాలకు కూడా హాని ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అధికారులు తమ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో బాధితురాలి మార్కాపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల భద్రతకు అన్ని విధాలా కట్టుబడి ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మాకు ఆయన వల్ల ప్రాణగండమే ఉంది. ఆయన వల్ల ఏ ఇబ్బంది లేకుండా మాకు నా పిల్లలకు కానీ నాకు కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉంటే చాలు సార్. మీ పిల్లలను చూసుకొని బతకగలితే నాకు ఎవరైనా సాయం చేసినా కానీ నా పిల్లలకు చూసుకుంటే సార్. అంతకుమించి నా పిల్లల జోలికి కానీ నా జోలికి కానీ రాకుండా ఉంటే చాలు. ఎప్పుడైనా నా పిల్లలనైనా తీసుకుపోయి సంపదను చంపుతాడు, నన్ను కానీ నా పిల్లల్ని కానీ. ఎవరు జోలికి రాకుండా ఉంటే అదే చాలు ఆయన నాకు. రాజేశ్వరి అమ్మాయి మా తోడుకోడలు, చిన్న తోడుకోడలు అయితే మా ఆయన మందు తాగుతుంటాడు. అమ్మాయి రోజు బేకరీ షాప్లో పని చేసేస్తుంటుంది. 9ంటికి వస్తుంది నైటు. 9 గంటలకు రావటానికి మా ఆయన మందు తాగేవాడు కాబట్టి సెంటర్కి పోతే నాకు ఆ డబ్బులు పుచ్చుకొని పోతే అమ్మాయిని చూసిండంట 1 గంట పోతుంటే. మా ఆడబిడ్డ కొడుకు వాళ్ళ ఆయన వాళ్ళ సవితి ఈ అమ్మాయిని తినుకొని పోతుంటే చూసిండ్రంట. చూసి అరిస్తే ఏంది అమ్మాయిని పట్టుకున్నారంటే తిట్టారంట చండాలంగా. తిట్టేలేకి ఈయన మందుకు వెళ్ళిపోయిందంట. మందుకు వెళ్ళిపోయి ఇచ్చిన కొంచెంకి 10 దాటినాక ఈయన అనుమానంతో అక్కడికి పోయిండు వాళ్ళ చెల్లిలోళ్ళ ఇంటికి పోయినప్పుడు ఈ అమ్మాయిని పోయేలేక అమ్మాయిని కొట్టేశారంట. కొట్టేసినాక వాళ్ళ సవితి ఫోన్ చేసి మీ ఆయన్ని తీసాపోదురా ఇక్కడి నుంచి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మీ ఆయన అడ్డం వచ్చి మాట్లాడుతున్నాడు తాగొచ్చానంటే మేము పోయా నా చిన్న కొడుకు నేను మా తోడుపళ్ళు పెద్ద తోడుపళ్ళు ముగ్గురం కలుసుకొని పోయి మా ఆయన్ని నేను పక్కకు నెట్టుకొని వచ్చా. మేము మాట్లాడకపోతే మీరు మాట్లాడగాకని మీకు సంబంధం లేదు, మీరు పక్కకు పోండి. తర్వాత మా పెద్ద తోడుపళ్ళు పోయి కట్లుప్ప తీసేసి మాట్లాడుకొని అట్లా కట్టేయకూడదు, తప్పు ఏదన్నా జరిగితే నిన్ను తీసకపోతారు అని చెప్పి వచ్చినాక వాళ్ళు కొంచెము మాట్లాడుకోకుండా కూర్చున్నాక అప్పుడు మేము ఇంటికి వచ్చేసాము. వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చిండ్రో మాకు మటుకు తెలియదు, మేము నిద్రపోయాము. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కందులపాడు గ్రామంలో ఒక దుర్మార్గం అనేది జరిగింది. కట్టుకున్న భర్తే తాగడానికి డబ్బులు ఇవ్వమని, అలాగే తనను వదిలేయాలన్న ఉద్దేశంతో, అమ్మాయికి అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఉంచుకున్న దాన్ని పెట్టుకొని అమ్మాయిని చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. ఇది తెలిసినటువంటి మేము తక్షణం అమ్మాయిని పరామర్శించడానికి వచ్చాం. అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయమని, అలాగే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడకుండా చర్యలు తీసుకునే విధంగా అధికారులని సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది.